ఐబీకే కలర్ ఏంటంటే దానికంటూ ఒక స్టాండర్డ్ కలర్ వాల్యూస్ని బట్టి అది డిటెక్ట్ అవుతుంది అనమాట. ఆ స్టాండర్డ్ కలర్ వాల్యూస్ కానీ దానికి కాకపోతే అంటే రాకపోతే ఐబీకే ప్రాపర్గా దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేయడం అనేది కుదరదు. సో అలాంటప్పుడు మనం ఏం చేస్తామంటే మనకు వచ్చిన ఇన్పుట్ ఏదైతే ఉందో ఇన్పుట్ని ఐబీకేకి కంపాటబుల్గా అంటే ఐబీకే డిటెక్ట్ చేసే రేంజ్లో కలర్ స్పేస్ని మనం కొంచెం ఆల్టర్ చేస్తాం. ఆల్టర్ చేయడం అంటే లైట్గా నేను దీన్నే చూస్తున్నాను, దీంట్లో గ్రేడ్లో గామా వాల్యూ తగ్గించాను, సో గెయిన్ వాల్యూ కొంచెం పెంచాను. చూడండి, సో ఇక్కడ చూసారంటే ఇప్పుడు చూడండి గ్రేడ్ లేనంత వరకు అది మనకు డిటెక్ట్ అవ్వలేదు. గ్రేడ్ ఒక్కసారి మనం కలర్ కరెక్ట్ చేసిన తర్వాత అంటే ఏం జరిగిందో చూడండి, ఇక్కడ ఇలా ఉన్న ఇన్పుట్ని కలర్ స్పేస్లో లైట్గా మార్చాను అనమాట. సో దట్ ఆ పర్టికులర్ గ్రీన్ కలర్ అనేది ఐబీకేకి డిటెక్ట్ అయ్యే విధంగా మారింది.